కృపావరాలు నిలిచిపోయాయి అని అంటున్నారు కదా, మరి కృపావరాల్లో బుద్ధి వాక్యం కూడా కృపావాక్యమే కదా, జ్ఞానవాక్యం కూడా కృపావరమే కదా, విశ్వాసం కృపావరమే కదా. అంతేకాదు రోమపత్రిక 12:6 మీరు చదివితే పరిచర్య కూడా కృపావరమే రాయబడింది. ఇప్పుడు కృపావరాలు నిలిచిపోతే విశ్వాసము ఆగిపోవాలి, బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం అంటే వాక్య పరిచర్య కూడా ఆగిపోవాలి, ఇంకా పరిచర్య కూడా ఆగిపోవాలి, ఏమి ఉండకూడదు. మరి వాక్య పరిచర్య అయిపోయిందా? మరి వారు వాక్యం ప్రకటిస్తున్నారు, పరిచర్య లేకుండా అయిపోయిందా? కాదండి, అవి ఉన్నాయి కానీ కేవలం భాషల వరమే ఆగిపోయిందంట. అసలు భాషల వరమే ఎందుకు ఆగిపోయింది? ఆగిపోతే అన్ని ఆగిపోలే, లేకపోతే ఏవి ఆగకూడదు. ఆత్మ వరములకు కానీ పరిశుద్ధాత్మకు కానీ వ్యతిరేకం చేసే ఏ బోధ కూడా క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించదు, నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతి సేవకుడు తెలియకపోతే నేర్చుకోవాలి.